ఆర్తి అందరు ఎట్లురులా మంచిగున్నారా? చలో నేనైతే ఇక మస్తుగున్నా. ఏంది గట్ల చూస్తున్నారు? నేనెవ్వలా అని ఆలోచన చేస్తున్నారులే. చలో ఇక పరిచయం చేసుకుందాం. నా పేరు కల్పన. ఇక ఇయర్స్ అన్ని మన అదర్స్ న్యూస్ లా వార్తలు నేనే చెప్తాన్నట్టు. చలో ఇక ఆలస్యం చేయకుండా ముచ్చట్లేందో షురూ చేద్దాం. ముందుగాలైతే ఇటు హెడ్లైన్స్ ఏందో పర్ చూశారు. మేడే పండుగ జోరుగా నడుపుకున్నాడు మంత్రి వాజీలు. మాటలు మామూలు లేవు కదా అని అంటున్నారు ముచ్చటిన జనాలు. అకాల వర్షాలకు ఆగమవుతున్నారు మన దగ్గర రైతులు. ఇక మరి వాళ్ళని మీరే ఆదుకోవాలి రాజకీయ లీడర్లు. మళ్ళా శురు అవుతున్నాయి కుక్కల దాడులు. ఏంది మాకు ఈ బాధని పరిచయం అవుతున్నారు తల్లిదండ్రులు. 1 రాని పనులకు సీఎం పెడుతున్నాడంటే లక్షల రూపాయలు. ఎందుకు ఈ పని తీరని అడుగుతున్నారు మన దగ్గర లీడర్లు. ఎండాకాలంలో గమ్మత్తుగా పడుతున్నాయి జోరుగా వానలు. జర ఎందుకన్నా మంచి భద్రంగా ఉండు జనాలు. ₹2000 చిన్న రూపోపాయం మస్తు చేసిండని అంటున్నారు చూసిన జనం. చలో ఇక ఇవాళ మన అదర్స్ న్యూస్ లా ముందుగాల ముచ్చట ఏందంటే మేడే ముచ్చట. ముందుగాల మన కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. ఇవాళ మరి మన దగ్గర మేడే ఎవరెట్లా చేసుకుంటున్నారో తెలియదు గాని ఒక పెద్ద సార్ మాత్రం పండుగ చాలా జోరుగా జరుపుకుంటాడు. చలో ఇక మరి సార్ ఎవరు పండుగ ఎట్లా చేసుకున్నాడు, ఇక ఇంట్లో మంచేంది చెడేంది, చలో అన్ని వరుస పెట్టార్చుకుందాం పండ్రి. అందరికీ నమస్కారం. మేడే సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. సారు నమస్తే సారు, మీకు కూడా మేడే శుభాకాంక్షలు. నేను కార్మిక మంత్రి అయినాక ఒక కార్మిక మంత్రి కావడము నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇంత పెద్ద పదవి కార్మికులకు ఒక మంత్రిగా కావడము నా జన్మలో ఎప్పటికి కూడా మీ రుణం తీర్చుకోలేను. మా జన్మలో కూడా ఎప్పటికి కూడా మిమ్మల్ని మర్చిపోలేను. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కార్మికులు అంటే ఆషామాషి కాదు. కార్మికులు ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు? కార్మికులు. ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది మన కార్మికులే కట్టిండ్రు. ఒక యాదగిరి గుట్టని ఎవరు కట్టిండ్రు? మన కార్మికులు. మన కార్మికులు. మన కార్మికులు. ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్దది సెక్రటరియట్ ఎవరు కట్టిండ్రు? కార్మికులే. కార్మికులే. అంబేద్కర్ విగ్రహం కానీ, యాదగిరి గుట్ట కానీ, మన అమరవీరుల స్తూపాలు కానీ ఇవన్నీ ఎవరు కట్టిర్రు అనుకుంటున్నారు? మన సీఎం కేసీఆర్ గారి ఆలోచన, మన కేటీఆర్ గారి ఆచరణ, మన కార్మికుల పనితనం. చలో ఇక సీఎం సార్ గురించి ముచ్చట షేర్ చేసిండు కదా, ఇక ఇందాం ఒక పారి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఓ నీళ్ళు ఇచ్చిరా, ఓ కరెంట్ ఇచ్చిరా, ఒక ఉపాధి తెప్పించిరా, ఒక ఫ్యాక్టరీలు తెచ్చిరా, ఉన్నాయి మూత పడేసి మొత్తం సత్యనాశ చేసి పెట్టిర్రు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, ఆపిల్ లాంటి కంపెనీలను మొత్తం అమెరికా తర్వాత తీసుకొచ్చిన ఘనత హైదరాబాద్కు మన కేటీఆర్ కాదా? కానీ ఆ కంపెనీలన్నీ వస్తేనే కదా మన యువతకు ఉపాధి దొరికేది, మనకు యువతకు ఉద్యోగాలు వచ్చేది. ఇదే బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి రూపాయి ఇస్తలేదు. ఉన్న కోచ్ ఫ్యాక్టరీలు కానీ ఏమి ఇస్తలేదు. ఉన్న పబ్లిక్ సెక్టర్లన్నీ అమ్మిపడేస్తున్నారు. వాళ్ళంతా పిరం చేసేస్తున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ పిరం ప్రైమ్ మినిస్టర్, కాస్ట్లీ ప్రైమ్ మినిస్టర్. గ్యాస్ పెంచిండు, పెట్రోల్ పెంచిండు, డీజిల్ పెంచిండు. ఆయన పెంచింది లేనే లేదు. మన నోరు కొట్టి, మన కడుపులు కొట్టి దానికి ఒక్కరికే పెడుతున్నాడు. గట్లుంటది మనం మల్లారెడ్డి సార్ అంటే. చూసినారు ఒక్క ముచ్చటను కట్టే తెచ్చి కొట్టే అన్నట్టుగా ఎంత ముద్దే చెప్పుకుంటూ వచ్చిండో. మన కేసీఆర్ సినిమా యాక్టర్ కాదు, మామూలు మన తెలంగాణ సీఎం. కానీ ఇప్పుడు మహారాష్ట్రకు పోతే లక్షల మంది బ్రహ్మరకం పడుతున్నారు. రేపు మహారాష్ట్ర వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆంధ్రలో కూడా వాళ్ళు పెద్ద పెద్ద అంత కుల రాజకీయం చేస్తున్నారు. ఆంధ్రలో రెడ్డి రాజకీయం అలాగా, కాపు రాజకీయం అలాగా, కమ్మ రాజకీయం అలాగా.
ప్రజలను మాత్రం ఎవడు పట్టించుకుంటలేడు. రేపు పట్టించుకునేది కూడా మన బీఆర్ఎస్ కేసీఆరే. పోలవరం కట్టేది కూడా ఎవరు? కేసీఆర్. శాఖ ఉక్కును కాపాడేది ఎవరు? మన కేసీఆరే. ఎవరికి ఆ దమ్ము లేదు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే 2024లా. ఆంధ్రది మనం ఒకటేసారి అలాగైందా? రెండు ఒకటే పోటీలు అయినాయి కదా. ఆడ కూడా పోలవరం కేంద్రం ఇచ్చింది దానికి డబ్బులు, అయినా కడతలేరు. మన కేంద్రం ఇవ్వకుండా మన కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు మనది కంప్లీట్ అయింది. ఇక్కడ మొన్న ఎంసెట్ పిల్లలు రాసిరు, తెలంగాణ ఎంసెట్కు 3 లక్షల మంది మన తెలంగాణ పిల్లలు ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణకు రాసిరు. 75,000 మంది ఆంధ్రాకి వెళ్ళి రాసిరు మన తెలంగాణలో. ఎందుకు రాస్తున్నారు? విద్యా వ్యవస్థ, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ చదవాలని హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ అన్ని రకాల కూడా బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, డిసిప్లిన్ బాగుంది, ఇక్కడ మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి, మళ్ళీ ఫ్యూచర్ ఉందని చెప్పి 75,000 మంది ఆంధ్రాకెళ్ళే రాసిరు మన తెలంగాణ. కాబట్టి మనమంతా యూనిటీ ఉండాలి. మనమంతా కార్మికుల సోదరులము. నేను కూడా కార్మిక జీవితంకి వెళ్ళి వచ్చిన. ఇవాళ మీరు కూడా గొప్పలు అవుతారు, మీకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. అరే ఏంది సార్ ఒక అక్కడ పండుగ ఏంది, మళ్ళీ మీరు మాట్లాడే ముచ్చట ఏంది? ఇంకా పక్క రాష్ట్రాల గురించి వాళ్ళు ఏం చేసిండ్రు, మనం ఏం చేసినాం, ఇవన్నీ ఎందుకు సార్? ఇప్పుడు వచ్చిన పని ముచ్చట ఏందో చెప్పుంటారని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఏం చేసిరు? ఇద్దరు ప్రెసిడెంట్లు మన సీఎంను కేసీఆర్ను కేటీఆర్ను తిడుతురు. ఎందుకు తిడతారా? చెట్ట మాటలు తిడుతురు. వాళ్ళు ఎట్లా కొట్టుకపోతారంటే గాలికి మన ఉసురు తలిగి. ఎందుకంటే పని చేసిన వాళ్ళని తిడితే ఎట్లయితుంది? కార్మికుల పక్షపాతే మన కేసీఆర్. హైదరాబాద్ పోతే ఒక అమెరికా లేదు, అమెరికా కూడా పాత పడిపోయింది. బాంబే కూడా పాత పడిపోయింది. బెంగళూరు కూడా అవుట్ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్ కలకలలాడుతున్నది. హైదరాబాద్ అంటే ఒక చరిత్ర. ఒకనాడు ఐటీ కంపెనీలు అంటే బెంగళూరు ఉండే, ఇవాళ ఐటీ కంపెనీలు అంటే హైదరాబాద్. ఇదంతా మన కేటీఆర్ చలవ కదా. అంత మంచి మంత్రి, డైనమిక్ మంత్రి ఎక్కడైనా ఉన్నాడా ఇండియాలో? ఐటీ మంత్రి. ఇదంతా యువతకి లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా మీరు చూడండి నెక్స్ట్. అవి సార్ మీరు అన్నది వాస్తవమే. ఇక ఇప్పుడు మన హైదరాబాద్ గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. వర్షాలు పడితే నీళ్లు కూడా ఇంట్లోకి వస్తున్నాయి ఓ పారి. ఇక ఈ నడుమైతే అకాల వర్షాల కారణంగా పంట నష్టం వస్తే రైతులు చాలా తిప్పలు పడుతున్నారు. ఇక ఇటు చూస్తే విద్యార్థులు, అటు చూస్తే మరి నిరుద్యోగుల గోసలు, ప్రజలకు ఇటు చూసినా తీరని కష్టాలు, చెప్పుకోలేని బాధలు. అట్లున్నది ఇప్పుడు మన హైదరాబాద్ అని అంటున్నారు పబ్లిక్. 3-4 సంవత్సరాలలో ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్ అయితే. మన తెలంగాణ కార్మికులకే మంచి రోజు వస్తుంది. మీరంతా పెద్ద పెద్ద బిల్డర్లు అవుతారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అవుతారు. మీరందరూ కూడా ధైర్యం చేయండి. అదృష్టం అనేది యాడ్లో ఉండదు. అదృష్టం అనేది మన చేతనే ఉంటది. భగవంతుడు అనేది యాడ్లో ఉండాడు. భగవంతుడు అనేది ఎక్కడో ఉండాడు. భగవంతుడు అనేది కూడా మన దగ్గరనే ఉంటాడు. నా సంగతి మీకు తెలుసు. నేను ఒక కార్మిక జీవితంకి వెళ్ళి వచ్చిన, పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్వెల్ నడిపించిన, కాలేజీలు పెట్టా, స్కూళ్ళు పెట్టా. ఇలా సక్సెస్ అయినా, కష్టపడ్డా సక్సెస్ అయినా. మా సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కార్మిక మంత్రినైనా. ఒక పాలమ్మెటోడు ఇవాళ కార్మిక శాఖ మంత్రి. పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మల్లారెడ్డి. టాప్ సైంటిస్టులను తయారు చేస్తున్నా, టాప్ ఇంజనీర్లను తయారు చేస్తున్నా, టాప్ మెడికల్ స్టూడెంట్ను తయారు చేస్తున్నా. నేనేం ఇంజనీర్ను కాదు, డాక్టర్ను కాదు. మళ్ళా ఒక ఆర్డినరీ సింపుల్ మ్యాన్, సింపుల్, లో ప్రొఫైల్, హై థింకింగ్. కష్టపడితే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. అది దానికి మోడల్ నేనే మోడల్. ఇవాళ ఆంధ్ర పోయింది, ఆంధ్ర అవుట్ అయిపోయింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి లక్షల మంది వస్తున్నారు మన కేసీఆర్ చూసి. ఇక మొత్తానికి మనం మల్లారెడ్డి సార్ ముచ్చట ఇన్నోళ్ళంతా ఏమంటున్నారంటే, ఇక పాలమ్మి పూలమ్మి కష్టపడి సక్సెస్ అయ్యి 100 ఎకరాల భూములు కొని 13 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 మెడికల్ కాలేజీలు, 10 స్కూళ్ళు, దవాఖాన్లు, హోటళ్ళు, షాపింగ్ మాల్ కట్టి మేడ్చల్ సామ్రాజ్యాన్ని చక్రవర్తికి ఎదిగి ఐటీ రైట్స్ జరిగి ఉన్నత స్థాయి చేరుకున్న మంత్రి కామ్రేడ్ మల్లన్నకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అని ఇట్లా చాలా మంది మస్తు కామెంట్ పెడతారు ఇంటర్నెట్లో. మొత్తానికి ఇలా మనం మల్లారెడ్డి సార్ మాట్లాడిన మాటలు 2 రాష్ట్రాలలో మస్తు చక్కర కొడుతున్నాయి.
ఈ ముచ్చట గురించి ఒక వారం రోజుల సంది మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఏం లాభం, ఈ వచ్చి రాని కాలం చేయబట్టి మస్తు తిప్పలవడాల్సి వస్తుంది. ఏందో ఏమోరా నాయన పో, ఇప్పుడు నడుస్తున్న కాలంని చూస్తుంటే ఏం సమస్య అయితలేదు. అరే ఎప్పుడు ఎండలు కొడతాయో ఎప్పుడు వానలు పడతాయో తెలిసి పాడైతలేదు. అరే ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఎవ్వరు ఏ తిరగ తిప్పలు పడుతుర్రో తెలియదు గాని ఇగో వీళ్ళు మాత్రం మస్తు గోసలు పడతారు. ఒక్క ముచ్చట్లు చెప్పాలనంటే వీళ్ళ బాధలు ఎవ్వరికి చెప్పలేని తీరుగుండయి. చలో ఇక ఆలస్యం చేయకుండా గా వార్తేందో అందరం ఓపారి అరుచుకుందాం పండ్రి. అవు మళ్ళా వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే. ఇవాళ మనం 3 పూటలా ఇంత కడుపు నిండా తిండి తింటున్నామంటే వాళ్ళ వల్లనే. కానీ వాళ్ళనే కాలం పరేషాన్ చేస్తే వాళ్ళ గోస ఎవరికి చెప్పుకుంటారు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇక 3 రోజుల సంధి మన దగ్గర వడగండ్ల వానకు చాలా రకాల పంటలు ఖరాబ్ అయినాయి. వరి, పచ్చిమిర్చి, మొక్కజొన్న ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పంటలు ఖరాబ్ అయినాయి. కాలం చేసిన తప్పుకు మేమెట్లా ఆగం కావాలి అని బోరున ఏడుస్తున్నారు మన దగ్గర రైతన్నలు. చూసిన అరులా గా అన్న గోస ఏ తీరుగున్నదో. రేయనక పగలనక కష్టపడి పంట పండించిన రైతులకు ఈ వడగండ్ల వాన పెద్ద మోసం అనే చెప్పుకోవచ్చు. మరి ఇలా మనం తెల్లారి లేచి ఇంత తిండి తింటున్నామంటే దానికి కారణం మన రైతన్నలు. మరే ఇలా కాలం చేసిన మోసంకు సర్కారు రైతన్నలకు ఏం చేస్తుందో, గట్లనే వాళ్ళని ఎట్లా అరుచుకుంటారో అని నెటిజన్లు అనుకుంటే ఓసార్లు జర మా కష్టం చూసిర్రు, గట్లనే ఇలా మన గోస చూడుర్రి, జర మమ్మల్ని ఆదుకోండ్రి, గట్లనే మాకు న్యాయం చేయండ్రి అని మస్తు తల్లడిల్లుతున్నారు మన దగ్గరున్న రైతులు. ఇవాళ రేపు తెల్లారు లేస్తే ఏమైతుందో అని భయపడి బతుకుతుంటే మళ్ళా మారుతున్న కాలం వల్ల ఇంకెన్ని తిప్పలు పడాలో అని మస్తు రంది పడుతున్నారు ముచ్చటిన్న జనాలు. ఇప్పుడు మనం వార్తలు షురూ చేయంగానే అది అట్లయింది ఇది ఇట్లయిందని కాకుండా ఇలా ఒక్క ముచ్చట గురించి మనం చాలా సేపు మాట్లాడుకోవాలి. బిరేక్ పడే ముందు వార్తనే కదా, ఏమంత పెద్ద ముచ్చట కాదు అని పక్కకు పోకుండ్రి. అస్సలు ముచ్చట ఏందో చెప్తా వినుండ్రి. ఇప్పుడున్న రాజకీయ నాయకులను చూస్తుంటే నాకైతే మస్తు కోపం వస్తుంది. అరే ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు, మీలోళ్ళు మీకేనా, మా గోసలు ఏమైనా పట్టించుకునేది ఉన్నదా? ఇక మాకు శాత కాదు, మీ తిప్పలేదో మీరే వాడురని అంటారా? చెప్పురట్లయినా మా పిల్లల పానాలు మా పానాలు మేమైనా కాపాడుకుంటాం. ఏందుల్లా గంత కోపం మీద చూస్తురు? ఏంది నేను ఇట్లా మాట్లాడుతున్నానా? ఈ మాటలు నేను అనలేదుల్లా, కొన్ని లక్షల మంది అంటారు. అసలు వాళ్ళు ఏమంటున్నారనే కదా మీ ఆలోచన. చలో ఆలస్యం చేయకుండా గిమ్ముచ్చటి నుర్రి. ఇప్పుడున్న రాజకీయ నాయకులను చూస్తుంటే మనకు చాలా కోపం రావచ్చు. అరే ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు, మీలోళ్ళు మీకేనా, మా గోసలు ఏమైనా పట్టించుకునేది ఉన్నదా? ఇక మాకు శాత కాదు, మీ తిప్పలేదో మీరు వడురు అని అంటారు. చెప్పుర్రి, గట్లైనా మా పిల్లల పానాలు మా పానాలు కాపాడుకుంటాం అంటున్నారు పబ్లిక్. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఓ 2 నెలల కిందట అంబర్పేట దగ్గర ఒక చిన్న బాబును గల్లీ కుక్కలు కలిసి మీదికి ఎగబడి పోలగాని జీవి తీసినాయి. ఇక ముచ్చట అయిపోగానే ఎమ్మటే మన దగ్గర ఉన్న లీడర్లు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. కానీ ఇంకా మన దగ్గర అయ్యే కుక్కల దాడులు అయితేనే ఉన్నాయి, పోయే ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇక ముచ్చటంతా ఎందుకు చెప్పినామంటే ఇక ముచ్చట మన దగ్గర కాలేదు కానీ మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న పిల్ల ఆడుకుంటుంటే అన్యాయంగా అక్కడ ఉన్న గల్లీ కుక్కలు వచ్చి ఇంటి దగ్గర నుండి పక్కకున్న పొలం దాకా గుంజుకపోయి మరి చాలా దారుణంగా చిన్న పొల జీవి తీసినాయి. అయ్యో నిండి 100 ఏళ్ల జీవితాన్ని 18 నెలలకే పొట్టన పెట్టుకున్నాయని చిన్న పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏందో ఏమో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో ఇక వాళ్ళకే తెలవాలి అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఓ జనాలు, ఇక మన బాధలు మన గోసలు వాళ్ళు పట్టించుకుంటారో ఏదో తెలియదు కానీ మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా నయం అని చెప్తున్నారు ముచ్చటిన్న నెటిజన్లు. బిరేక్ తర్వాత ఏముంటాయి? రాజకీయ ముచ్చట్లే కదా. చలో ఇక అలా రాజకీయ ముచ్చట్లు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఏడ చూసినా ఒకటే ముచ్చట గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అయితే ఇంట్లో మంచేంది చెడేంది అనేది మనం ఐటంగా మాట్లాడుకుందాం గాని అయితే ఇప్పుడు మన తెలంగాణలో రాజకీయాలు ఎట్లున్నాయి, ప్రజలు ఎట్లున్నారు, మరి వాళ్ళ మంచేంది చెడేంది, వాళ్ళకి ఏమైనా తిప్పలు గిట్లున్నాయా? ఇగో ఇవన్నీ ఇప్పుడున్న రాజకీయ లీడర్లు పట్టించుకుంటున్నారా?
ఏంది పట్టించుకుంటున్నారా? ఎప్పుడబ్బా అసలు ఎవరు మందలిచ్చిల్లైతే గీ ముచ్చట జర ఇంత గమ్మత్తుగానే ఉన్నది గాని చలో గీ ముచ్చట ఇంకింత పురాగా అరుచుకుందాం పండ్రి. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే ముచ్చట గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇలా మంచిది చెడేంది అనే ముచ్చట మనం పక్కన పెడితే ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాలు ఎట్లున్నాయి, ఆ రాజకీయ నాయకుల లీడర్ల తీర్లు ఎట్లున్నాయి, ఇక ప్రజలు ఎట్లున్నారు, మన వాళ్ళ మంచిది చెడేంది, ఇక ఏమైనా తిప్పలు ఉన్నాయా అని అడిగితే లీడర్ పబ్లిక్ దగ్గరికి పోతనే లేరట, గట్లనే పబ్లిక్ మంచి చెడు అరుచుకుంటూనే లేరట. సార్లు ఇక ఈ ముచ్చట మరి మేమన్నది కాదు, పబ్లిక్ అంటే అంటున్నాం. ఇక గట్లనే తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే పేరు మోత మోగుతున్నది, గదే ముచ్చట. ఇక ఇప్పుడు మన రేపు రిబ్బన్ కటింగ్ అయ్యే కొత్త సచివాలయం ముచ్చట. మరి సచివాలయం ఎందుకు ఏం కాదా అనే ముచ్చట పక్కన పెడితే ఇక ఈ సచివాలయం ఎన్నడైతే సురువు చేసిలో ఇక అప్పటి సందికి ఇప్పటిదాకా కూడా ఇక ఇది ఎందుకు కడుతున్నారు, దేనికోసం కడుతున్నారు, ఇదేం కథ అని చెప్పేసి పక్క పార్టీ లీడర్లు చాలా గరం అవుతున్నారు. అట్లనే మనకి కొత్త సచివాలయం కట్టడానికి అసలు కారణం ఏంది, తెలంగాణలో పబ్లిక్ ఎట్లున్నారు, వాళ్ళ గోసలు ఏంది, వాళ్ళ మంచి చెడు ఏందని కట్టించుకోకుండా తెలంగాణలో ఎక్కడ చూసినా పబ్లిక్ సగా ఉండడానికి ఇండే లేవు. గసంటిది ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇంతమందిని పనిలో పెట్టి ఈ కొత్త సచివాలయం గట్టుడైంది, ఇంత ఖర్చు పెట్టుడైంది అని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్ష లీడర్లు. ఇక మొత్తానికి మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష లీడర్లు అన్నారన్న మాట కాదు కానీ పక్క దేశ పోలు కానీ పక్క రాష్ట్ర పోలు కూడా మన తెలంగాణకు వస్తే ఈ కొత్త సచివాలయం కట్టుడు చూస్తే కనుక తెలంగాణ అప్పులు లేని రాష్ట్రం అని చెప్పుకుంటారేమో అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. మరే ఇక ఏదేమైనా రేపు పొద్దుగాల మన ట్యాంక్ బండి పక్క పోటున్న కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ అవుతున్నది. ఇక చూడాల మరి కార్యక్రమం ఏ తీరుగా ముందడి పోతుందో, ఈ ముచ్చట మీద ప్రతిపక్ష లీడర్లు ఏమంటారో. చలో రైట్, ఇప్పుడు మనం ముచ్చట గురించి చాలా సేపు మాట్లాడుకోవాలి. ఎందుకంటారు ఇప్పుడు నడుస్తున్న కాలంని చూస్తుంటే పానమంతా జల్లుమంటుంది. అయినా అంటే అనొద్దు గాని గీ ఎండాకాలంలో గీ వచ్చిరాని వానలేదో ఏం సమజైతలేదు. అబ్బబ్బబ్బబ్బా ఏం వానలరా నాయన, నాకు తెలిసి వానకాలంలో కూడా గీ తిరగ వానలు పడలేదు కావచ్చు. గట్లుగా ఇప్పుడున్న పడుతున్న వానలు బయటికి పోదామంటే కాలు రెక్కలు ఉనుకుతున్నాయి. ఎక్కడ ఏ చెట్టు కూలుతుందో ఎక్కడ ఏమైతుందో అని ఆలోచనలు షురు అవుతున్నాయి. చలో ఇక ముచ్చట లాగిన కాడికి జాలు గాని అసలు ముచ్చట మేము ఒకటి చెప్పదలుచుకున్నాములా, ఇగో షురు చేద్దాం పాండ్రి. అరే అసలు ఒక నెల రోజుల సంధి ఏం సమజైతలేదు. అరే పొద్దుగాల 10 అవుతుందో లేదో కథం ఎమ్మటే ఎండలు కొడుతున్నాయి. ఇక పొద్దుగోకి 4 అయితే కథం వాతావరణం అంతా చల్లగా అవుతున్నది, ఎమ్మటే వాన పడుతున్నది. పోనీ ఇదో వానకాలం అనుకుందామంటే వానకాలం కాదాయే. ఓ దిక్కు ఎర్రటెండలు కొడుతుంటే మళ్ళా అక్కడింత చిన్న చిన్న చినుకులాయే. అసలు ఏంది ఏం సమజైతలేదు. ఏంది మీరు కూడా ఇదే ముచ్చట మీద ఆలోచిస్తున్నారా? ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇప్పుడు మన దగ్గర నడిచేది ఎండాకాలం అయినా అప్పుడప్పుడు వాతావరణంలో అయ్యే మార్పులలో అక్కడింత వాన చినుకులు పడుతున్నాయి. ఇక కొన్ని చోట్లనైతే ఉరుములు మెరుపులతోని వానలు బాగా కొట్టినాయంట. ఇక మన పట్నం ముచ్చటైతే చెప్పలేని తీరుగానే ఉన్నది. అరే ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు వాన పడుతుందో అని ఆగమాగమవుతున్నారు జనాలు. ఇక నిన్న చీకటి జామున చిన్న జల్లులుంటే ఇలా పొద్దుగాలనైతే 5 గంటల సందే పొట్టు వాన దెబ్బకు పట్నంలో పెద్ద చెట్లు కూలితే రోడ్ల మీద గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎందుకైనా మంచిదో పబ్లిక్ జర భద్రం, ఇయాల రేపు కాలం మంచిగా లేదు, మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా నయం అని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్ద సార్లు. మన అదుర్సుల టాలెంట్ కి సంబంధించిన ముచ్చట్లు చెప్పుకోక చాలా రోజులు అవుతుంది. అయితే ఇవాళ మీ కొరకు ఓ మంచి ముచ్చట పట్టుకొచ్చిన. చలో ఇక ఆలస్యం చేయకుండా గా ముచ్చట ఏందో చెప్పుకుందాం. అయితే ఈ ముచ్చట్ల ఇంకో గమ్మత్తు మారుతుంది. అదేంటంటే ఇప్పుడు మనం కలగనలోకి ఎత్తైతే దాన్ని వాస్తవాలకు తీసుకొచ్చుడు ఇంకో ఎత్తు. కానీ ఈ చిన్న వయసులోనే ఈ పొలగాడు గింత పెద్ద ఆలోచన చేసిండంటే జర ధైర్యమైన ముచ్చటనే చెప్పుకోవచ్చు. అయ్యో అంత చెప్పినా గానీ అస్సలు ముచ్చట చెప్పలే కదా. చలో ఇక ముచ్చట షురు చేయండి.
ఆ గోగి అలా మనం చెప్పుకోవాల్సిన టాలెంట్ ముచ్చట ఏందంటే ఈడ మరి అస్సలు ముచ్చట ఏంది అటరా. ఇగో ఈడ కనిపిస్తున్న ఈ పొలగాని పేరు దేబాషి దత్త. ఈ పొలగాడు ఇప్పుడు పాలిటెక్నిక్ 2వ ఏడాది చదువుతుండట. అయితే ఈ పిలగానికి రోబోలంటే మస్తు పనమట. ఇక ఎట్లయినా రోబోలను తయారు చేయాలని చాలా సార్లు ఆలోచన చేసిండు. కానీ రోబో తయారు చేద్దామంటే అంత పైకం లేకపాయే. అయినా సరే ఈ పిల్లగాడు పట్టిడవకుండా ఇంట్లో ఉన్న పాత కొత్త పనికిరాని వస్తువులతోటి చదువుకున్న చదువుల సాయంతో 2 నెలలు కష్టపడి గీయాల మన ముందుకు గీ రోబోని తీసుకొచ్చిండు. వారేవా ఎంత ముద్దుగున్నదిలే గీ రోబో. ఇక మొత్తానికి గీ రోబో చేసినందుకు మనోడికి కేవలం 2000 రూపాయలు మాత్రమే ఖర్చు అయిందట. అవు గీ ముచ్చట వాస్తవమే. చాలా మంచిగా తయారు చేసిండు గానుల్లా. ఇక ఈ రోబోకి 4 చక్రాలని తయారు చేసిండు. గట్లనే రోబో పని చేయనికి ఒక రిమోట్ యాప్ ని కూడా తయారు చేసిండట. అట్లనే మన ఫోన్లగా యాప్ తోటి రోబోని కదిలించొచ్చు అన్నట్టు. ఇంకా చెప్పాలంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు గిట్టాలత్తే కాఫీలు టీలు టిఫిన్లు ఇవన్నీ నీకు ఉపయోగించొచ్చని, అంతేగాక మరి ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లలో కూడా అవార్డులను అందించనీకి ఈ రోబోని ఉపయోగించొచ్చని దేబాషి దత్త పిల్లగాడు చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఇంకా మెరుగైన రోబోని కూడా తయారు చేయాలని, గట్లనే అది తన కోరిక అని చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తానికి ఇప్పుడు ఈ దేబాషి దత్త అనే పిల్లగాడు చేసిన రోబో ఇప్పుడు మన ఇంటర్నెట్ లో మస్తు చక్కర్లు పడుతుంది. ఎట్లున్నాయి అంటే మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో రేపటి వార్తలల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.